సికింద్రాబాద్ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, 2 టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నాయి. భువనగిరి కూడా 3. సో సికింద్రాబాద్ మహబూబ్ నగర్ ఎట్లుండబోతుంది, అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మీ సికింద్రాబాద్ అనేది స్వతహాగా కూడా అర్బన్ ఓరియంటెడ్. అక్కడ ముస్లిం పాపులేషన్ 3.5 lakhs to 4 lakhs ఉంది. మైనారిటీలు ఉన్నారు, క్రిస్టియన్ పేద దళిత క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్డి క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ మైనారిటీస్ కనుక గుండు గుత్తా ఓటేస్తే దానం నాగేందర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ రేవంత్ అన్నకి తెలియకుండా ఇంకో డ్యామేజ్ ఏం జరిగిందంటే, దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం వల్ల, ఇదే రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల, ఇదే కేశవరావుని తీసుకోవడం వల్ల, ఇదే బొంతు రామ్మోహన్ని, ఇదే సునీతా మహేందర్ రెడ్డిని తీసుకోవడం వల్ల నిన్నటి దాకా మనం టీఆర్ఎస్ నా కొడుకులు దొంగ కొడుకులు, వీళ్ళంతా కబ్జాదారులు, భూ కబ్జాలు మింగిర్రు, వీళ్ళంతా పిచాచాలు అని చెప్పి తిట్టినావు. అదే పిచాచాలని, అదే వైరస్ని తెచ్చుకున్నావు. నువ్వు ప్రజాబలమును నాయకుని తెచ్చుకో, కులాలకి మతాలకు అతీతంగా. ప్రజలు చీదరించుకుంటున్న కబ్జాదారులను తెచ్చుకొని రంజిత్ రెడ్డి అనేటోడు 800 కోట్ల దానా స్కామ్ చేసిండని మీరే ఆరోపించారు. రంజిత్ రెడ్డికి ఏం అర్హత ఉందని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. ఇదే కేశవరావు అనే వ్యక్తి సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు, 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు, వెస్ట్ బెంగాల్ జార్ఖండ్కి. ఒక టాప్ లెవెల్లో ఉన్నాడు. ఒక ఎమ్మెల్సీ టికెట్ రాజ్యసభ టికెట్ వేయలేదని చెప్పి కేసీఆర్ దగ్గరికి వచ్చి కవిత ముందు కేటీఆర్ ముందే పరువు తీసుకున్నాడు సగం వెన్నెంకోలేక. కేసీఆర్ ఆయన నెత్తి మీద పెట్టుకొని రాజ్యసభ ఇచ్చిండు, ఆయన కొడుక్కి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండు, ఆయన కూతురికి మేయర్ ఇచ్చిండు. కేసీఆర్కి కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిండు. ముక్కులో పెట్టాలో ముక్కులో పెట్టిండు, చెవులో పెట్టాలో చెవులో పెట్టిండు. కేసీఆర్ కరెక్ట్ జరిగింది. కేశవరావు గారు జ్ఞాని కావచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, అద్భుతమైన మేధావి కావచ్చు, కానీ జనంలో నిలబడితే 10 ఓట్లు రావు. బొంతు రామ్మోహన్ అనేట ఆయన జిహెచ్ఎంసీలో చాలా స్కాములు చేసిండు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, 200 కంప్లైంట్లు వచ్చినాయని మీరే చెప్పారు. మరి బొంతు రామ్మోహన్కి టికెట్ ఇద్దామని ట్రై చేసారు. ఇదే దానం నాగేందర్ ఒకప్పుడు, ఇవాళ దానం నాగేందర్ అంటే భూ కబ్జాదారుడు అనే పేరు ఉంది, మాకు దూర బంధువే కావచ్చు, మా సామాజిక వర్గమే కావచ్చు, దూద్ కా దూద్ పానీ కా పానీ. దానం నాగేందర్కి తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ ఉరికించి కొట్టిన తెలంగాణ ఉద్యమానికి ద్రోహి అని చెప్తాం. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో టీడీపీ అధికారులు ఉంటే టీడీపీలోకి పోతాడు, కాంగ్రెస్ అధికారులు ఉంటే కాంగ్రెస్ అధికారులు పోతాడు, టీఆర్ఎస్ అధికారులు టీఆర్ఎస్. దానం నాగేందర్ తప్ప మీకు ఎవరు దొరకలేదా? దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం వల్ల కిషన్ రెడ్డి గారికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అక్కడ రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఈటల రాజేందర్కి ప్లస్ పాయింట్. ఈ 3 సీట్లు ఖచ్చితంగా బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ ప్రయత్నం. 3 కాదు, రేవంత్ అన్న ఏం చెప్పిండు మొన్నటి దాకా, ఒకే లెక్క 14 పక్కా అన్నాడు. ఏది ఎలక్షన్స్ కు ముందు, ఎలక్షన్ తర్వాత 9 వస్తాయి అంటున్నాడు. 17 ఎందుకు అనట్లేదు? ఖచ్చితంగా ఏ రాజకీయ 17 అంటే ఒకటి హైదరాబాద్ సీట్ అటు పోయింది, ఈ 3 గెలుస్తాయి. 14 అన్నాడు కదా, మరి ఎలక్షన్ తర్వాత 9 అంటున్నాడు ఎందుకు? అంటే 5 సీట్లు ఈయన గిఫ్ట్ ఇచ్చిండు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. మరి బడే భాయ్ ఉన్నాడు కదా, బడే భయ్యాకి గిఫ్ట్ ఇచ్చిండా? మరి రేవంత్ అన్న ఇప్పుడు ఎందుకు 14 అనట్లే, 9 అంటున్నాడు? అంటే 5 సీట్లు పోతాయని ఆయనే ఒప్పుకుంటున్నాడు. 17 గెలుస్తాం అనాల్సిన రేవంత్ రెడ్డి 14 అన్నాడు. అంటే అక్కడ 3 వదిలిపెట్టిండు, ఇప్పుడు 5 వదిలిపెట్టిండు. అంటే 8 సీట్లు పోయినట్టే కదా. 8 పోతే మిగిలిన 9. ఈ 9లో కూడా ఎన్ని వస్తాయని చూడాలి. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎట్లుంటుంది? డీకేఆర్ కూడా ఒకసారి ఆదిలాబాద్ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మంచి క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చింది. ఆమె ట్రైబల్స్ లో గోండులో మంచి ఉద్యమకారిని, టీచరు, హ్యాట్స్ ఆఫ్. బట్ అక్కడ బీజేపీ నెరేటివ్ అనేది చాలా బలంగా ఉంది కాబట్టి అక్కడ ఎవరు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. బీజేపీ వాళ్ళు మేము గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గెలుస్తున్నారు. కానీ అక్కడ హిందూ ముస్లిం పోలరైజేషన్ కానీ, బైన్సా అలర్లు జరుగుతుంటాయి, మత కలోలాలు జరుగుతుంటాయి. మహారాష్ట్ర బార్డర్ కాబట్టి బీజేపీకి కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ నిజామాబాద్ 100% బీజేపీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ అరవింద్ అగ్రెసివ్ నేచర్ కావచ్చు, హిందుత్వ వాదం కావచ్చు, మోడీ ఇమేజ్ కావచ్చు, మున్నూరు కాపు బలం అది. బీసీలు అంతా పోలరైజ్ అవుతారు. జీవన్ రెడ్డి గారు అరవింద్ తట్టుకోలేడు. ఆయన బాజిరెడ్డి గోవర్ధన్ మున్నూరు కాపోట్లు కొంత గెలిచారు, కానీ అక్కడ అరవింద్కి అడ్వాంటేజ్ ఉంది. ఆయన పసుపు బోర్డు తీసుకొచ్చిండు, స్పైసెస్ బోర్డు తీసుకొచ్చిండు, కవిత ట్యాక్స్ జిఎస్టీ లాగా కేఎస్టీని ఎక్స్పోజ్ చేసిండు. కేసీఆర్ కుటుంబంతో డిఎన్ కొట్లాడిండు. ఒక దశలో ఆయన ఇంటి మీద వాళ్ళ ఇంట్లో బంజారాయిల్స్ కూడా దాడి చేశారు. ఆయన ఎప్పుడు పర్యటనకు పోయినా దాడి చేశారు. అక్కడ అరవింద్కి అడ్వాంటేజ్ ఉంది. సెకండ్, కరీంనగర్ లో బండి సంజయ్ బీసీ, అక్కడ కరీంనగర్ అంటేనే వెలమ కుంభస్థలం. ఇప్పుడు ఖమ్మంలోకి ఎట్లా ఆధిపత్యమో కరీంనగర్ వెలమల ఆధిపత్యం. బీఆర్ఎస్ పార్టీకి పుట్టినిల్లులోనే కేసీఆర్ని వినోద్ రావుని ఓడించాడు. వినోద్ రావుని ఓడించడం అంటే కేసీఆర్ని ఓడించడం. హిందుత్వం వాదము, అక్కడ నెరేటివ్ హిందూ ముస్లిం పోలరైజేషన్, అర్బన్ ఏరియాస్లో మోడీ మానియా, ఇద్దరు వెలమలకు వేయడంతో బీసీలంతా బండి సంజయ్కి ఉండడం. బండి సంజయ్ పార్టీలకు అతీతంగా ఎవరు కష్టంలో ఉన్నా కాపాడుకునే నేచర్ ఉంది. మన ఉద్యమకారులు కానీ జర్నలిస్టులకు ఏమి ఇబ్బంది వచ్చినా ఆయన జైళ్ళకి బెయిల్కి డబ్బులు పెట్టిండు, జైల్లోకి వచ్చిండు, కాపాడుకున్నాడు. మల్లన్నను కానీ, నన్ను కానీ, రఘువును కానీ, మన కాళోజీ శ్రీనివాసును కానీ, మైపాల యాదవ్ను కానీ. కాబట్టి స్వతహాగా బండి సంజయ్కి అక్కడ అడ్వాంటేజ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి సౌమ్యుడు, ఆయన చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీసు, దానం నాగేందర్ కిషన్ రెడ్డితో పోలిస్తే
కొద్దిగా కిషన్ రెడ్డి గారిదే గత 4 సీట్లలో కిషన్ రెడ్డిదే కొంచెం టఫ్ ఉంది, కిషన్ రెడ్డి గారు బయటపడతారు అంటున్నారు. ఇలా చేవేళ్ళ తీసుకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు 100% ఈజీగా అయిపోతుంది, లక్షల మెజార్టీతో గెలుస్తారు. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుపు ఈజీ, అంటే 6 సీట్లు అవుతున్నాయా. అదేవిధంగా మెదక్లో ట్రయాంగిల్ ఫైట్ కొద్ది గొప్ప ఉన్నది అక్కడే. ఒకటి వెంకటరామరెడ్డి అక్కడ డబ్బు బలం 100 కోట్లతో ఏదో ఒక ట్రస్ట్ పెట్టడము, అదేవిధంగా అక్కడ ముంపు గ్రామాల బాధితులకు 20,000 నుంచి 30,000 వెంకటరామరెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలని. ఎందుకంటే వీడు ఆ ప్రాజెక్టులు అన్ని తీసుకొచ్చి గ్రామాలు మింగిండు కాబట్టి అక్కడ కోపం ఉంది. కాకపోతే సిద్దిపేటలో బీఆర్ఎస్కి ఎంత లీడింగ్ వస్తుంది, గజ్వేల్లో ఎంత లీడింగ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ అక్కడ కనుక లక్షల్లో లీడింగ్ వస్తే బీఆర్ఎస్కి ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు. బట్ రఘునందన్ రావుకున్న వాక్చాతుర్యము, రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమకారుడు, స్వతహాగా ఆయనకున్న ఇమేజ్ తోటి బీజేపీ మేనియా మోడీ ఇమేజ్, దీంతో రఘునందన్ రావు టఫ్ ఫైట్ ఇచ్చిండు. నీలం మధు ముదిరాజ్కి టికెట్ ఇవ్వడము, ఆయన ఎమ్మెల్యేకే పనికిరాడని పక్కకు పెట్టిరు, మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన ఒక సర్పంచ్గా ల్యాండ్ డీలింగ్స్ లో కొన్ని డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టించారు. ఇప్పుడు అప్పులు చేసి పాపం పెట్టారు. ముదిరాజుల ఓటు నీలం మధు ముదిరాజ్కి ఎంతవరకు వస్తుందో చూడాలి. అంటే పటాన్ చెరువు సంగారెడ్డి వరకు పడవచ్చు, అంతవరకు అయినా ఆయన గెలిచే సీట్ కాదు. ఇప్పుడు ముదిరాజులకు టికెట్ ఇవ్వాలనుకుంటే గెలిచే భువనగిరిలోనో, గెలిచే ఖమ్మంలోనో, గెలిచే ఎక్కడ దగ్గర ఇవ్వచ్చు కదా. అంటే అక్కడ దానం నాగేందర్ బీసీ సికింద్రాబాద్లో గెలిచే పరిస్థితి లేదు, ముదిరాజు బిడ్డ మా నీలం మధు ముదన్న గెలిచేది. అంటే బీసీలకు ఇచ్చిన 3 టికెట్లలో ఈ 2 గెలిచే పరిస్థితి లేదు. జైరాబాద్లో కూడా ఇలా బీజేపీ అడ్వాంటేజ్ కనబడుతుంది. యాక్చువల్గా లింగాయత్ బీసీలకు టికెట్ ఇచ్చి ఓకే, కానీ ఈ లింగాయత్ కమ్యూనిటీ అనేది తెలంగాణ సమాజంతో ఓన్లీ జైరాబాదు, ఆ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉన్న కమ్యూనిటీ, కొన్ని చోట్ల ఓసీలు వాళ్ళు. ఆయన బీబీ పాటిల్కి తెలివిగా బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వడంతో అక్కడ హిందూ ముస్లిం పోలరైజేషన్, జహీరాబాద్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ప్లస్ అక్కడ కల్చరల్గా కొంచెం హిందుత్వం ఉంటుంది కాబట్టి బీబీపీ పాటిల్ పోల్ మేనేజ్మెంట్ కూడా అగ్రెసివ్గా చేసిండు. సురేష్ షెట్కర్ కూడా బీసీఏ, అక్కడ కూడా బీజేపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఖమ్మం లాంటి చోట ఇలా బీజేపీ సెకండ్ ప్లేస్, అసలు అక్కడ డిపాజిట్ కూడా రావు. గత పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి 20,000 ఓట్లు కూడా రాలేదు. అసలు ఓటు బ్యాంక్ పార్లమెంట్ లో నేను చెప్పేది 20,000 ఓట్లు రాలే, ఎమ్మెల్యేకి 1,100 ఓట్లు వచ్చినాయి. బీజేపీ కార్యకర్తలు కూడా లేని చోట ఇలా సెకండ్ ప్లేస్కి వచ్చింది అంటే ఇక తెలంగాణ మొత్తంలో మోడీ ఇమేజ్ అనేది ఉంది. అంటే ఈ 6 నెలల కాలంలో రేవంత్ రెడ్డి అనవసరంగా మాట్లాడడము, రేవంత్ రెడ్డి గారి భాష, సెకండ్ వీళ్ళు ఉద్యమకారులను దూరం చేసుకున్నారు, అమరవీరుల కుటుంబాలను పిలిచి మాట్లాడలే, ఉద్యమకారుల ఊసు లేదు, నిరుద్యోగులతో మాట్లాడలేదు. పాలిటిక్స్లో డెమోక్రసీలో డిబేట్, డిస్కషన్, డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 6 నెలల క్రితం మేము అంతా కాంగ్రెస్ పార్టీ రావాలని పనిచేసిన మమ్మల్ందరినీ కూడా ఎందుకు దూరం చేసుకురంటే వాళ్ళకి తెలంగాణ అస్మిత లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు. వీళ్ళ సలహాదారులు ఎవరు కూడా తెలంగాణ సమాజంతో సంబంధం లేని వాళ్ళు. ఒక కోదండరామ్ సార్ను, ఒక అలగోపాల్ సార్ను పిలిచి ముచ్చట పెడితే కుదరదు. తెలంగాణలో త్యాగం చేసినోడు, పోరాటం చేసినోడు, ప్రాణాలకు దయించిన ప్రతి ఒక్కడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా పనిచేసిండు. ఎప్పుడైతే నువ్వు సమాజానికి దూరంగా ఉంటావో ప్రజలు కూడా నేను దూరంగా పెడతారు. ఇవాళ ఎందుకు బీజేపీ ఇంత అగ్రెసివ్గా వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది మొన్న 37% ఉండే, కాంగ్రెస్ 39% ఉండే. మొన్న 14% ఉన్న బీజేపీ ఇవాళ దాదాపు 30%కి దాటుతుంది. మరి ఇంత తక్కువ కాలంలో ఎందుకు అంత స్పేస్ వచ్చిందంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కి ఓటేస్తే మాకు వచ్చేది ఏమి లేదు, కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యేది లేదు, కేటీఆర్ క్యాబినెట్ మినిస్టర్ అయ్యేది లేదు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో అన్ని సీట్లు ఇచ్చినప్పుడే పార్లమెంట్లో ఏం పీకలేకపోయారు, బీజేపీకి డబ్బా కొట్టిరు, లేకపోతే బాయ్కాట్ చేసిరు. కాబట్టి గెలిస్తే ప్రధానమంత్రి మోడీ అవుతాడు, లేకపోతే రాహుల్ గాంధీ అవుతాడు. అయితే కాంగ్రెస్ కోటేసారు, లేకపోతే బీజేపీ కోటేసారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా ఈసారి ప్రధానమంత్రి మోడీ కోటేయాలి, మోడీ వాళ్ళు బీజేపీ జెండా తెలియదు, బీజేపీ గుర్తు కూడా తెలియదు, మోడీ 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 అనేది వెళ్ళిపోయింది. ఆ విషయంలో బీజేపీ 4 సీట్లు ఉన్నది, 1 సీట్ వచ్చినా వాళ్ళకి అడ్వాంటేజ్. కాంగ్రెస్ పార్టీకి కనీసం 10 సీట్లు రావాలి, ఎందుకంటే 65 ఎమ్మెల్యే సీట్లు అంటే వీళ్ళు 10 సీట్లలో గెలవాల్సింది. 10కి తక్కువ 1 సీట్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఫెయిల్. ఎందుకంటే ఈయన రెఫరెండం అన్నాడు, అక్కడ రేవంత్ రెడ్డి గారు పాపం తెలవక ఏదేమో రెఫరెండం అన్నాడు. రెఫరెండం అనేది 5 సంవత్సరాల పాలన అంతా అయిపోయినాక బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ, కేసీఆర్ ఆల్రెడీ బంగారు తెలంగాణ చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చి వజ్రాల తెలంగాణ చేసినాక ఇక ఏమీ లేవు, కాంగ్రెస్ పార్టీ చేయడానికి తెలంగాణలో ఏమీ లేదు అన్నప్పుడు రేవంత్ రెడ్డి రెఫరెండం అనొచ్చు. ఒకవైపు ఖాళీ బిందెలు ఉన్నాయి, నేను అదేంటి లంక బిందెలు ఉన్నాయేమో అనుకొని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి, మొత్తం అప్పుల పాలు చేసిండు, ఆ జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు,
ఏం చేయలేను, 5 నెలల సమయం సరిపోదని ఒకవైపు అంటాడు. ఈ 5 నెలల్లోనే నన్ను విమర్శిస్తారా అంటాడు. మరి ఒకవైపు 5 నెలల్లోనే నువ్వు రెఫరెండం అని ఎట్లా అంటావు? అంటే తెలంగాణ ప్రజలు మీరిచ్చే తాయిలాల కోసం ఓటేయాలా, బిచ్చగాల తెలంగాణ ప్రజలు ఏమన్నా? అంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి, మాకు మొత్తం సామాజిక న్యాయం జరిగింది, బీసీలకు అంటే రెఫరెండం అని ఎట్లా అంటావు నువ్వు? రెఫరెండం అంటే ఇప్పుడు నువ్వు 17కి 14 గెలవాలి కదా, 14కు ఒక్క తక్కువ వచ్చినా రేవంత్ రెడ్డి పాలన ఓడిపోయింది ఆయన ఒప్పుకున్నట్టు. అన్న నువ్వు చాలా అగ్రెసివ్గా చాలా కేసీఆర్ని కొట్లాడినావు, మా అందరికి హీరో నువ్వే. మా హీరో జీరో అయిపోతే బాధపడతాం. ఆ రోజు మా కేసీఆర్ హీరో, ఇట్లనే అహంకారంతో పోయి జీరో అయిండు. నువ్వు జీరో కావద్దు, హీరోగానే ఉండాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. మీరు సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది, సరైన ఆశయం ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. మీకు అవగాహనలో లోపం ఉంది ఈ రాజకీయ నాయకులకి, ఆశయంలో చిత్తశుద్ధి లేదు, ఆలోచనను ఎవరితో పంచుకోరు. నేనే, నాకే, నాదే, నా మాటే శాసనం, నేను చెప్పిందే వేదం, నేనేది దలుచుకుంటే అది అవుతుంది అని కేసీఆర్ విర్రవీగితే, కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్, కేసీఆర్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ, బతుకమ్మ ఈజ్ ఈక్వల్ టు కవితమ్మ, కవితమ్మ ఈజ్ ఈక్వల్ టు బతుకమ్మ. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర ఉంది, దానికి హ్యాట్స్ ఆఫ్. నా వల్లనే తెలంగాణ వచ్చింది, నేనే తెలంగాణ తెచ్చిన అంటే కర్రు కాల్చి వాత పెట్టింది. ఇవాళ నేనే తెచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలో, నా వల్లనే కేసీఆర్ని అంటే రేవంత్ అన్న, ఎవరికైతే అజ్ఞానం ఉంటుందో వాళ్ళకి అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంధకారం ఉంటుంది. దయచేసి రేవంత్ అన్న చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అందరి మేధావులు సమాజం సలహాలతోటి అజ్ఞానాన్ని వదిలించుకొని అహంకారం వైపు పోకుండా అంధకారంలోకి పోవద్దని మా ప్రాధాన్యత. సామాజిక తెలంగాణ కోసం దేనికైనా తెగిస్తాం, మా వాటా మాకు దక్కేదాకా మరో పోరాటానికి సిద్ధమైంది.